ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారండి జిల్లేడు చెట్టు. మన మిత్రులు చాలామంది నన్ను ఒకటి అడిగారండి, ఏమనంటే శ్రీనివాస్ గారు, మాకు తంత్రాల్లో కొన్ని వస్తువులు కనిపించట్లేదు, మాకు మా ఇళ్ళ మీద విపరీతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి అని మన తెలంగాణ స్నేహితుడు ఒక అతను అడిగారు. ఏదైనా ఈజీగా అయ్యే మార్గం ఏదైనా ఉందని అడిగారు. నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి, చాలా ఈజీ అయిన మార్గం తంత్రం, ఇది 100% పనిచేసే మార్గం. మీకు నేను ఈరోజు ఇది జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు అనుకోండి. ఈ చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి, మనకి ఊళ్ళో ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది నిర్జన ప్రదేశాల్లో ఉన్నది మాత్రం తీసుకోండి. ఊరి చివరిలో కానీ లేకపోతే ఊరి మధ్యలో కానీ మలమూత్రాదులు పోసే ఏరియా కానీ వాటిలో మాత్రం తీసుకోవద్దు. వాగులలోను వంకల్లోనూ ఉండే వాటిలో తీసుకోండి. పెద్ద చెట్లు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ముదురు చెట్లు ఉంటాయి. ఈ చెట్టుకి ఉత్తరం వైపు ఇదిగోండి ఇలా చెట్టు ఉందనుకోండి, మొదలు ఇలా ఉందనుకోండి. ఈ పెద్ద చెట్టు ఇది నరికేసారి ఇది నేను మొత్తం చెట్టు చూపిద్దామని వచ్చాను, మొత్తం ఇది నరికేయడం జరిగింది. ఇది ఊరు చివరిలో ఉన్నది, కాకపోతే నేను ఎందుకంటే మీరు చూపించడం కోసం మాత్రం వీడియో చేస్తున్నాను. ఇది నిర్జన ప్రదేశాల్లో ఉన్న మాత్రమే తీసుకోండి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు అండి ఇది. అంతకుముందు నేను దీనికి వేరే చిన్న పని మీద రావడం జరిగింది, అప్పుడు చూడటం జరిగింది. ఇప్పుడు పూలు ఉంటాయి అనుకున్నాను, వాన కదండి మాకు. ఈ వానాకాలం విపరీతమైన వానలు పడుతుంటే చూడండి ఇలా ఉంటుందన్నమాట వాతావరణం. నేను కొండ ప్రాంతం దగ్గరలో ఉన్నాను. ఈ ఈవినింగ్ టైంలో నేను వీడియో చేయడం జరుగుతుంది, అది కూడా మీకోసం చేయడం జరుగుతుంది. చూడండి, ఇదంతా కొండ ప్రాంతం. ఇలా వాగులు వంకలు ఎప్పుడు వాన ఎప్పుడు పడుతుందో తెలియదు, నేను అందుకే గొడుగు చేతో పట్టుకొని తిరుగుతున్నాను. మన సబ్జెక్ట్లోకి వద్దామంటే ఇప్పుడు ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఉత్తరం వైపు వేరు, కొంచెం పెద్ద చెట్టు తీసుకోండి, ఉత్తరం వైపు వేరు తీసుకోండి. ఆ వేరుని ఉత్తరం వైపు వేరండి, ధూపం దీపం నైవేద్యం సమర్పించండి. ఆదివారం అమావాస్య ఈ తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఉత్తరం వైపు ఉన్న వేరుని తీసుకొని దానితో చిన్న శివలింగాన్ని తయారు చేయించండి. శివుడు బొమ్మ తయారు చేసుకొని మీరు గ్రామాల్లో ఉన్నారనుకోండి, మీ ఇంటికి, ఎందుకంటే ఎక్కువగా మనకి ఇలాంటి తంత్ర ప్రయోగాలు బాగుంటాయి, గ్రామాల్లోనే ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటాము. మీరేం చేస్తారంటే ఈ వేరుని బొమ్మ చేస్తారు కదా, మీ గుమ్మం దగ్గర నుంచి మీ గేటు మధ్యలో మట్టి భాగం ఉంటే అందుట్లో చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో ఆ శివలింగం బొమ్మని పెట్టండి, పెట్టేసి మట్టితో పూర్తి చేయండి. మీరు బాగా గుర్తుంచుకోండి, అలా చేయడం వల్ల మనం అనుకుంటాం, ఎందుకంటే దారిలో నడుస్తుంటాం కదా, శివుడు బొమ్మ కదా, పాపం తగులుతుంది, ఏమీ తగలదండి. శివుడు ఈ భూతగణాలకు అధిపతి. భూతగణాలంటే మీరు ఏదైనా సరే, భూతం కావచ్చు, రాక్షసులు కావచ్చు, అలాగే యక్ష కిన్నెర కింపురుష గంధర్వులు ఎవరైనా కావచ్చు, దేవతాగణాలందరూ కూడా సాయంత్రం పూట 6 గంటల టైం నుంచి ఆయన వాహనం మీద తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెనకాల తిరుగుతూ ఉంటారు. గణాలు అంటారు, భూతగణాలు అంటారు. వాళ్ళందరూ కూడా అంటే ఎవరైనా ఎంత పెద్ద తాంత్రికుడైనా ప్రయోగం చేసినప్పుడు మనకి గణాల నుంచే కదని ప్రయోగాలు చేసేది. వాళ్ళు ఆ గణాలు కానీ భూతప్రేత పదాలు కానీ ఎలాంటి ప్రచండమైన తంత్రం కానీ ఇలాంటివేది కూడా పనిచేయవు. ఎలాంటిదైనా సరే క్షుద్రం ఏది కూడా పనిచేయదని శాస్త్రం చెప్పడం జరిగిందండి. శాస్త్ర ప్రమాణికమైన తంత్రం, చాలా ఈజీ తంత్రం, డబ్బులు ఖర్చు లేకుండా మనం చేసుకునే తంత్రం. ఆదివారం అమావాస్య ఆ తిథిలోనే ఇది బాగా పనిచేస్తుంది. మరి కరెక్టేనండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకని చెప్పారు, సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు కూడా చెప్తానండి. మీరు ఈ తెల్ల జిల్లేడు వేరుని సేమ్ ఇదే టైంలో సంగ్రహించి మీ గుమ్మం పైన ఒకటి, మనకి రక్షణబంధం అంటాం కదా, రక్షాబంధం అంటుంటాం కదా, ఆ రక్షాబంధం కోసం వాడే తాడు ఉంటుంది, అంటే ఎరుపు పసుపు కలర్తో మిక్స్ చేసిన మనకి తాడు కట్టుకుంటూ ఉంటాము. ఆ తాడు ఒకటి తీసుకోండి, మీ గుమ్మం పైన ఈ మేకు కొట్టి ఆ మేకుకి ఆ ఉత్తరం వైపు వేరు ముక్కని శుభ్రంగా తాడు చుట్టి ఆ పైన తగిలించండి. ఏది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, కాంక్రీట్ వేసేసి అవదండి అనుకున్న వాళ్ళకి. ఒకవేళ అది కూడా మీ వల్ల కావడం లేదు, ఏరు దొరకలేదు శ్రీనివాస్ గారు మాకు, మరి ఏం చేయమంటారు? ఏరు దొరకకపోతే ఉత్తరం వైపు బాగా లావుగా ఉన్న కొమ్మతో బొమ్మ చేయించుకోండి, శివుడి బొమ్మ చేయించుకొని చక్కగా సేమ్ మీరు మన ఇంటి ముందు భాగంలో ఒక మట్టి కుండీ తీసుకోండి. మట్టి కుండీ తీసుకొని ఆ మట్టి తీసేసి కొంత మట్టి తీసి ఆ కుండీలో ఈ శివలింగాన్ని మనకి గుమ్మానికి ఆపోజిట్లో పెట్టండి. గుమ్మం ఇలా ఉందనుకోండి, కరెక్ట్గా ఎదురుగా ఉంటే మన బయటికి వెళ్ళే దారి ఉంటుంది కదా, పక్కన పెట్టండి. అలా పెట్టినా సరే కొంతలో కొంత మనం ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి, అలాగే ఈ పీడల నుంచి
మనం రక్షింపబడతామని శాస్త్రం చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఆధునిక కాలంలో మనం ఆచరించడానికి కూడా ఇబ్బందిగా ఉంది, వనమూలికలు దొరకడం కూడా కష్టంగా ఉంది, పర్వత ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో సంగ్రహించడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన వానలు పడుతున్న మా ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే ఎవరైనా సరే అడవుల్లో తిరిగే మిత్రులు చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీరు కంపల్సరిగా మనం ఎందుకంటే గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్న విషయం కాబట్టి అందరూ కూడా కష్టపడి చేసేవాళ్ళు, కొంతమంది వీడియోలు చేసేవారు, వాళ్ళందరూ కూడా గౌరవించండి, లైక్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళందరినీ కూడా చక్కగా ఆదరించండి. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. అడవుల్లో తిరగడం అంత ఆషామాషి ఇష్యూ కాదు. ఏ పాము వస్తుందో తెలియదు, ఏ జంతువు వస్తుందో తెలియదు. మిత్రులారా, ఇది ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది మీరు ఖచ్చితంగా ఆచరించండి. తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఉత్తరం వైపుది, ఆదివారం అమావాస్య. అది దొరకని పక్షంలో తెల్ల జిల్లేడు చెట్టు ఉత్తరం వైపు కొమ్మ తీసుకోండి. ఖచ్చితమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. ఎలాంటి మీకు తంత్రబాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఎంత పెద్ద తంత్రమైనా మీ మీద పనిచేయదు, ఇది నిజం. ఎందుకంటే ప్రయోగపూర్వకంగా చేయడం జరిగింది. మేమందరం కూడా ఈ చేసిన తర్వాత మిత్రులారా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా ఆచరించండి, మీ జీవితాల్లో మంచి వెలుగును పొందండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి తెలియజేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.